ప్రజల భద్రత కోసం ఎండనక వాననక పగలనక రాత్రనక రోడ్లపై విధులు నిర్వహించే ప్రతి ట్రాఫిక్ పోలీస్ తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మల్కాజిగిరి ట్రాఫిక్ ఏసీపీ సుబ్బయ్య అన్నారు. ఆరోగ్యమే విధి నిర్వహణకు అతిపెద్ద బలమని ప్రతి పోలీసు సిబ్బంది క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి ఆదేశాల మేరకు ట్రాఫిక్ 1 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పర్యవేక్షణలో రెజినోవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరం నిర్వహించారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించిన ఈ శిబిరంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ సుబ్బయ్య మాట్లాడుతూ, రోజంతా ట్రాఫిక్ నియంత్రణలో ఉండే సిబ్బంది శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ ఆరోగ్య పరీక్షలను చేయించుకోవాలని, ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తిస్తే సులభంగా నివారించవచ్చని తెలిపారు. ప్రభుత్వం పోలీస్ శాఖ కల్పిస్తున్న ఇటువంటి అవకాశాలను ప్రతి ట్రాఫిక్ పోలీస్ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. శిబిరంలో రక్తపోటు, మధుమేహం, కంటి పరీక్షలు, గుండె సంబంధిత పరీక్షలు, సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వైద్యులు అవసరమైన సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఐ నరసింహ, ట్రాఫిక్ అధికారులు, రెజినోవా ఫౌండేషన్ వైద్య బృందం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ జవహర్నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు జరిగింది. ఈ వైద్య శిబిరం అనేది ఉచిత వైద్య శిబిరం అనేది మా మల్కాజిగిరి కమిషనర్ మా మేడం సుమతి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మా డీసీపీ ట్రాఫిక్ 1 డీసీపీ కనకాల రావురెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మెడికల్ క్యాంప్, పోలీసులకు మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు జరిగింది. ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా పోలీసు వాళ్ళు ప్రతిరోజు 24/7 డ్యూటీలో ఉంటారు. వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆరోగ్య భద్రత ఏర్పాటు జరిగింది. ముఖ్య ఉద్దేశం మా వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నైట్ డే అనుకుంటా ఎండలో, వానలో, దుమ్ములో, ధూళిలో పనిచేస్తూ ఉన్న వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటే ఆస్కారం ఉంది. కాబట్టి ఈ పరీక్షలు చేయడం వల్ల వాళ్ళు ముందుగానే ఏదైనా వాళ్ళకి డిసీజ్ ఉంటే కూడా ముందు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దానికి అనుగుణంగా వాళ్ళ ట్రీట్మెంట్ కూడా తీసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం మనం కమిషనర్ మేడం గారు, సుమతి ఐపీఎస్ గారు వారి ఆధ్వర్యంలో, వారి ఆదేశాల మేరకు డీసీపీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు జరిగింది. ఇంతకుముందు కూడా మా ట్రాఫిక్ 1 డీసీపీ ఏరియాలో మల్కాజిగిరి జోన్లో అల్వాల్, తిరుమలగిరి, బేగంపేట ఏరియాలో కూడా ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు జరిగింది. నిన్న కూడా తర్వాత మా మల్కాజిగిరి డివిజన్లో జవహర్నగర్ పోలీస్ స్టేషన్ నిన్న ఏర్పాటు జరిగింది. ఈరోజు మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేశాము. ఇక్కడ ముఖ్యంగా రెజినోవా ఫౌండేషన్ వాళ్ళు ఐకి సంబంధించిన టెస్టులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా స్కైపిట్ వాళ్ళు మన ఫిజికల్ అంటే మనకి బాడీ పెయిన్స్ ఉన్నా, నీ పెయిన్స్ ఉన్నా, బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా దానికి సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పద్మశాయి డెంటల్ వాళ్ళు డెంటల్ సంబంధించిన పరీక్ష నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ శ్రీకర్ హాస్పిటల్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ జనరల్ బాడీ చెకప్, బీపీ, తర్వాత షుగరు, ఈసీజీ, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇచ్చే అవకాశాన్ని మా ట్రాఫిక్ కానిస్టేబుల్ అందరూ కూడా వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ ఉద్దేశం ఏంటంటే, మనం ఆరోగ్యమే మహాభాగ్యమని మనం అంటుంటాం. మన ఆరోగ్యం మంచిగా ఉంటే మన కుటుంబం హ్యాపీగా ఉంటుంది. మన కుటుంబం హ్యాపీగా ఉంటే మనం కూడా ఇక్కడ సంతోషంగా ఉద్యోగం ప్రజలకు సేవ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాన్ని ఉద్దేశించి మా కానిస్టేబుల్ యొక్క ఆరోగ్య భద్రత గురించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.